జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. వక్త్ బోర్డు ఉన్నటువంటి జ్యుడిషియరీ పవర్స్ను అమెండ్మెంట్ చేస్తూ వక్త్ బిల్లును అమెండ్మెంట్ బిల్లును ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే దానికి పార్లమెంట్లో లైవ్ చూసిన వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. మొత్తం టెకోఫోనీ బాగా డిస్టర్బ్ చేస్తూ పార్లమెంట్ ఫంక్షన్ డిస్టర్బ్ చేస్తూ గొడవ చేస్తూ అల్లరి చేస్తూ స్లోగన్స్ ఇచ్చుకుంటా ఉరుకుంటూ పార్లమెంటును ఒక కంప్లీట్గా దే టర్న్డ్ ఇంటూ పాండమోనియం. ఇంతకన్నా ముందే మన కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ వక్ఫ్ బోర్డు గురించి అనేక చర్చలు జరిగినాయి. తర్వాత అపోజిషన్ పార్టీస్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారు జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది వారు మనకు తెలుసు. సో దట్ జేపీసీ దట్ జాయింట్ పార్లమెంట్ కమిటీ హ్యాస్ కండక్టెడ్ మీటింగ్స్ సెవరల్ టైమ్స్. ఎన్నోసార్లు వాళ్ళు మీట్ అయ్యారు. ఎన్నోసార్లు జేపీసీ లోపల చర్చలు జరిగినాయి అన్నమాట. అనేక డిస్కషన్స్ జరిగినాయి. ఆర్గ్యుమెంట్స్, రూలింగ్ పార్టీ, ఆల్ అపోజిషన్ పార్టీసు, రీజనల్ పార్టీసు, సో కాల్డ్ నేషనల్ పార్టీస్ అన్నీ కూడా చర్చలు జరిగాయి అన్నమాట. సో ఆఫ్టర్ ఫ్యూ టైమ్స్, ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మీటింగ్స్, దే అండర్స్టూడ్ that they are at the disadvantages. They are at disadvantage and they can't do anything about it. So they simply devised a plan which is of course very world. ఏంటిదంటే జేపీసీని కూడా కొట్టుకున్నారు. ఒకరొకరు తిట్టుకోవడం కాదు, బూతులు తిట్టుకోవడం కాకుండా కొట్టుకోవడం కూడా జరిగింది. జేపీసీ పట్ల అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఫైటింగ్, ఒకరి పార్టీ వాడు వీడిని వాడిని కొడతా, వాడు వీడిని కొడతారు. అట్లా జేపీసీని బైకాట్ చేసినారు. ఓవైసీ కూడా తన్నులు తిన్నాడు, ఈయన కొట్టిండు. స్పీకర్ గారు జేపీసీ నుంచి సస్పెండ్ చేసిండు ఓవైసీని, హైదరాబాద్ జోకర్ గారిని. సో ఎస్పీ, కాంగ్రెస్, ఆర్జేడీ, ఆప్ పార్టీ, కమీస్ వీళ్ళంతా కూడా దే ఆర్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. దే హ్యావ్ జస్ట్ టోటలీ ఫెయిల్డ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు వక్ఫ్ బోర్డును ఎందుకు ఉండాలి, దాన్ని అమెండ్మెంట్స్ ఎందుకు చేయకూడదు, అది సాక్రోసాంక్ట్ ఎందుకు అని దాన్ని డిఫెండ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా లేదు. ఓవైసీ హిమ్సెల్ఫ్, ఇఫ్ యూ రిమెంబర్, ఓవైసీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ 90% భారతదేశంలో ఉన్నటువంటి 90% కంటే ఎక్కువ వక్ఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఎటువంటి ఆధారాలు, ఎవిడెన్సెస్, చారిత్రకమైన కాగితాలు కానీ, ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ ఏవీ లేవని ఓవైసీ అడ్మిట్ చేసిండు. వక్ఫ్ బోర్డు మెంబర్స్ కూడా చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ టు అపీస్ ది సో కాల్డ్ పీస్ఫుల్స్, వాళ్ళకు వక్ఫ్ బోర్డుకి ఎటువంటి అధికారులు ఇచ్చిండ్రు మనం గతంలో తెలుసుకొని ఉన్నాము. ఎన్నోసార్లు టెలివిజన్ లోపల, డిబేట్స్ లోపల, సోషల్ మీడియా లోపల చదవడం జరిగింది, వినడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి చాలా ఛాలెంజ్ కూడా చేయడానికి వీలు లేకుండా వక్ఫ్ బోర్డు ఏం చెప్తే అది అల్టిమేట్ అన్నమాట. అంటే సుప్రీంకోర్టుకు మించినటువంటి జ్యుడిషియల్ పవర్స్ను వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మనందరము సుప్రీంకోర్టుకు లోబడి ఉంటే పార్లమెంట్తో సహా ప్రధానమంత్రిని కూడా సుప్రీంకోర్టు మీద వెళ్ళి కలిసి వేయవచ్చు. సుప్రీంకోర్టు పిలిస్తే ఆయన వచ్చి భూములు నిలబడవలసిందే. పార్లమెంటు ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే. అటువంటిప్పుడు వక్ఫ్ బోర్డు చేసే క్లెయిమ్స్ను సుప్రీంకోర్టు వెళ్ళి ఛాలెంజ్ చేయడానికి వీల్లేదనంటే ఇది పార్లల్ గవర్నమెంట్ కాదు, అది సమాంతర ప్రభుత్వం కాదు. అది దేశానికి సార్వభౌమాధికారాన్ని, దేశం యొక్క స్వాతంత్ర్యాన్ని ఛాలెంజ్ చేసినట్టు కదా. సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయడం అంటే ఏంటిది? ఇట్ ఇస్ నథింగ్ బట్ ఛాలెంజింగ్ యువర్ ఓన్ కంట్రీ. నీ దేశాన్ని ఛాలెంజ్ చేసినట్టు కదా. ఇది పార్లల్ గవర్నమెంట్ రన్ చేసినట్టు కాదు, అది సమాంతర ప్రభుత్వాన్ని రన్ చేసినట్టు కదా. ఇస్ ఇట్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్ కాదా? అది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? అది ఈ పాయింట్స్ను సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర లేదు, ఏం ఆన్సర్ లేవు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్ టు డిఫెండ్ దేర్ అన్కాన్స్టిట్యూషనల్ డిసిషన్స్ విచ్ దే హ్యాడ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ద పాస్ట్. వాళ్ళు ఏదైతే గతంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేసి వక్ఫ్ బోర్డుకు అధికారాలు ఇచ్చి దాన్ని ఒక సమాంతర
రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా దాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ఆ పాపాన్ని సమర్థించుకోలేదు. వాళ్ళు కంప్లీట్గా ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్కు అంతేకాదు దేశీయులకు కూడా వాళ్ళు కంప్లీట్ ఎక్స్పోజ్ అయ్యారు అనమాట. దిస్ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, కమ్మీస్ ఆల్ ఆర్ టోటల్లీ ఎక్స్పోజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం ముందు వాళ్ళు, సమాజం ముందు పూర్తిగా వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరిగిందంట. సో ఇది కూడా మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా, వాళ్ళు ఎంత నొల్లి చేసినప్పటికీ కూడా వాళ్ళ స్థాయి దిగజారి వీళ్ళు నొలి పెట్టడం, విమర్శించడం చేయలేదు. వాళ్ళు ఏమైనా కూడా లాజికల్గా పాయింట్ బేస్డ్గానే మాట్లాడతారు బీజేపీ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్డీఏ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ మెజారిటీ. ఎన్డీఏకు సరిపడేంత ఎంపీస్ బలం ఉన్నది పార్లమెంట్లో, లోకసభ, రాజ్యసభలో వాళ్ళు పార్లమెంట్ను వాళ్ళు బిల్లు పాస్ చేసుకోగలరు. అయినప్పటికీ ఇన్ని నెలలు ఎందుకు టైం ఇచ్చిండ్రు వాళ్ళకు? జేపీసీ ఎందుకు కండక్ట్ చేసిండ్రు, కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్పీకర్ గారే కాన్స్టిట్యూట్ చేసి దాన్ని ఎందుకు అంగీకరించారు వాళ్ళు? మీరు ఇది ల్యాండ్ మాదే అన్నప్పుడు దాన్ని నిరూపించుకోండి, మీరు మీది ఎట్లా కరెక్టో మీరు చెప్పండి అని తగినంత సమయం ఇచ్చే అవకాశం ఇచ్చారు కదా. మరి ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు నిరూపించుకోవాలి కదా. వాళ్ళకి ఆర్గ్యుమెంట్ రైట్ అని, వక్ఫ్ బోర్డు ఉండవలసిందేనని, దానికి అధికారాలు ఉండవలసిందే, దానికి సుప్రీంకోర్టు కంటే మించిన శక్తులు అధికారాలు ఉండవలసిందే, సుప్రీంకోర్టు దాని ముందు వేస్ట్, ఎందుకు పనికి రాదు, సుప్రీంకోర్టు ఉన్నది హిందువుల కోసం మాత్రమే, సిక్కులకు, క్రిస్టియన్లకు, హిందువుల కోసం ఉన్నది, ముస్లిమ్స్ కోసం కాదు, ఆ పీస్ శాంతి మత వాళ్ళకు అది కాదు. వాళ్ళు సుప్రీంకోర్టు కంటే అతీతంగానే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పై లెవెల్లో ఉంటారు. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు. మేము ఇటువంటి అధికారాలు వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళ దేశానికి 2 ముక్కలు చేసి మంచుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ దేశంలో వాళ్ళకు ప్రత్యేక అధికారాలు, విశేష అధికారాలు ఇచ్చాము. ఈ దేశంలో ఏ అధికారాలు లేకుండా, ఎటువంటి హక్కులు లేనటువంటి వాళ్ళు దరిద్రపు గుట్టు జాతి, మీ హిందువులు, మీరంటే మాకు అసహ్యము, మిమ్మల్ని మీ మనుషులుగా కూడా కనీసం మానవ హక్కులు కూడా వాళ్ళు ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు, మిమ్మల్ని గుర్తించడం లేదు అని యూ షుడ్ హ్యావ్ టోల్డ్ ద ట్రూత్. మీరు ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు విశేష అధికారులు ఇచ్చినారో కొన్ని దశాబ్దాల క్రితము, అప్పుడే మీరు చెప్పవలసి ఉండే హిందువులకు, మిమ్మల్ని మేము మనుషులుగా గుర్తించడం లేదు, మీకు మానవ హక్కులు లేవు, మీకు సమానత్వం లేదు, తొక్కల సెక్యులరిజం అనేది ఒట్టి మిమ్మల్ని మోసం చేయడానికి కోసం మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఏ సెక్యులర్ కంట్రీ, ఇట్ ఈస్ ఏ ప్రో జిహాదీ కంట్రీ. సర్ప్రైజింగ్లీ సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా లేనటువంటి వక్ఫ్ బోర్డు అటువంటి విశేష అధికారాలు ఈ దేశంలో, ఇండియన్ సోకాల్డ్ సెక్యులర్ కంట్రీ అయినటువంటి ఇండియాలో కూడా అటువంటి అధికారాలు వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఎంత ఆశ్చర్యకరం ఇది! ఇస్లామిక్ కంట్రీస్లో కూడా లేనటువంటిది ఇక్కడ ఉన్నది అంటే వాట్ ఈస్ దిస్? మీరు దీన్ని సెక్యులర్ కంట్రీని ఎలా చెప్పగలరు మీరు? రైల్వే బోర్డు తర్వాత ఇండియాలో కూడా లక్షల ఎకరాల భూములు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి వాళ్ళకు, వక్ఫ్కు. అంటే ఏంటన్నట్టు ఇది? ఎన్ని లక్షల కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఏందన్నట్టు ఇది? ఇది ఎంత ఎంత అమానుషం ఇది! ఈ దేశంలోని పేద హిందువులు, బుద్ధిస్ట్, జైన్స్, సిక్కులు ఎవరి ఇల్లులను కూడా అవి మాయ అంటే చెప్తే వాళ్ళు వదులుకోవాలని పోవాల్సిందే. మా భక్తులు ఎదిరించలేరు, ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు పోలేరు. అంటే అది తమ యొక్క హక్కులాన్ని కాపాడుకునేందుకు అవకాశమే లేదన్నమాట. ఈ విధంగా ఉండింది ఇంతకాలము. సో పార్లమెంటును ఎంత జోక్, ఈ మధ్యలో ఇంతకాలం ఎన్ని జోకులు చేశారు వాళ్ళు, ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు. సుప్రీంకోర్టు వాళ్ళదే అన్నారు, పార్లమెంటు వాళ్ళదే అన్నారు, దాదాపు సగం ఢిల్లీ నగరం మొత్తం వాళ్ళదే, వాళ్ళ వక్ఫ్ ల్యాండ్ అని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్యలో హైదరాబాద్లో, తెలంగాణలో పట్ల రజాకార్ల రాజ్యం వచ్చిన కాడి నుంచి బోడుపల్, సనత్ నగర్, హయత్ నగర్, మల్కాజ్గిరి ఇట్లా అనేక ప్రాంతాల్లో పట బిల్డింగ్లను, కాంప్లెక్స్ను, షాపింగ్ మాల్స్ను అవన్నీ వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్తున్నారు. దేశంలోని ఇక వేల లక్షల గుడిల భూములన్నీ వాళ్ళే అని అని డిక్లేర్ చేసి పడేశారు. మరి ఇటువంటి ఇంత అమానుషమైనటువంటి, రాక్షసమైనటువంటి ఈ యొక్క విశేష అధికారాలు ఉన్నటువంటి ఈ బోర్డు, ఈ బిల్లును, ఈ వక్ఫ్ బోర్డును కంప్లీట్గా కూరలు పీకేసి దాన్ని ఫినిష్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్
ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు డూ. వాళ్ళు అదే చేయబోతున్నారు. దాన్ని కంప్లీట్గా దాన్ని కూరలు పీకేసి మోడీ గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ రద్దు చేయడం లేదండి. వక్ఫ్ బోర్డు కంప్లీట్ రద్దు చేయడం లేదు. వక్ఫ్ బోర్డు ఉంటుంది. అమెండ్మెంట్స్, దే ఆర్ బ్రింగింగ్ చేంజెస్, అమెండ్మెంట్స్ వస్తున్నారు. 14 అమెండ్మెంట్స్ ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. 14 అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది అన్నమాట. ఆ 14 అమెండ్మెంట్స్ అన్ని ఎన్ఫోర్స్మెంట్ అయిన తర్వాత, ఆ బిల్ అన్ని పాస్ అయిన తర్వాత, దెన్ 90% ఇమీడియట్గా ద వెరీ నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, బిల్ పాస్ అయిన మరుక్షణము దేశంలోని 90% వక్ఫ్ భూములు మొత్తము పూర్తిగా గవర్నమెంట్ స్వాధీనం అయిపోతాయి. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్వాధీనంలో అయిపోతాయి. గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ దోస్ ల్యాండ్స్. అక్కడ మళ్ళా పేద ప్రజల కోసము ఆ ఇళ్ళు ఇవ్వడము, హాస్పిటల్స్కు, స్కూల్స్, కాలేజెస్కు వాటిని వినియోగిస్తుంది. దేశ ప్రజల హితం కోసము ఆ ల్యాండ్స్ వినియోగించడం జరుగుతుంది. ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు, పేదలు ఎప్పుడైతే నష్టపోయినటువంటి హిందువులు ఎవరు ఉన్నారో వాళ్లకు ఆ జాగాలు, ఆ భూములు పంచి ఇల్లు కట్టిస్తానని యూపీ ఆల్రెడీ యోగి గవర్నమెంట్ ప్రామిస్ చేసేసింది. సో ఇటువంటి వక్ఫ్ బోర్డ్ ప్లాన్ బిల్ అనేది, ఇటువంటి పవర్స్ ఉన్నటువంటి బోర్డు ఇస్లామిక్ కంట్రీస్లో లేదు. ఇంతకాలం బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ అని చెప్పుకున్నటువంటి యూఎస్లో కానీ, యూరోప్లో కానీ ఎక్కడా లేదనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, ఇక అమెరికాలో కానీ, యూకేలో కానీ, యూరోప్లో ఇంకా ఏ కంట్రీలో తీసుకున్నా కూడా మీరు డెమోక్రటిక్ కంట్రీస్ అన్నింటిలో కూడా అధికార పార్టీ అపోజిషన్ పార్టీస్ను ఇంతగా పూర్తిగా నేకుడుగా, పూర్తిగా బట్టలు విడిచి నేకుడుగా నిలబెట్టినటువంటి, ఎక్స్పోజ్ చేసి నిలబెట్టి వీళ్ళు ఇంత చీచి అనిపించేలాగా వాళ్ళని ఎక్స్పోజ్ చేసినటువంటి, వాళ్ళ బట్టపై చేసి ప్రపంచం ముందు వాళ్ళని పూర్తిగా నిలబెట్టడం జరిగింది. వాళ్ళ నిజస్వరూపాన్ని, వాళ్ళ నిజస్వరూపం ఏంటిది, వాళ్ళు ఏంది అనేది పూర్తిగా నిరూపించినటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలోనే లేదనమాట. ఫస్ట్ టైం ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ డన్ దిస్. కమ్ టాప్ టు బాటమ్ టోటల్గా అపోజిషన్ పార్టీసు ఈ వక్ఫ్ బోర్డు కంప్లీట్గా సొసైటీ ముందు, ప్రపంచం ముందు ఎక్స్పోజ్ చేయడం జరిగింది అనమాట. జేపీసీ అంటే టాక్టికల్ స్టెప్. అది జాయింట్ పార్లమెంట్ కమిటీని పెట్టింది ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం కోసమే పెట్టడం జరిగిందనమాట. వీళ్ళు పీకేదే ఉండదు, వీళ్ళు చేసే పార్లమెంట్ జేపీసీ పెట్టినంత మాత్రం వీళ్ళు చేసేదే ఉండదు అని మోడీ గవర్నమెంట్కు తెలుసు. ఈ అపోజిషన్ పార్టీసు, ఈ మెంబర్స్ అంతా కూడా ఏమీ పీకలేరు అని ఒక నపుంసక పార్టీస్గా ప్రపంచం ముందు నిలబెట్టడం జరిగింది. సో a tight slap to peaceful board, waqf board, so-called waqf board and opposition parties. Congress and commies, peacefuls, don't forget, this is Narendra Modi. ప్రధానమంత్రి కుర్చీలో పడా నరేంద్ర మోడీ గారు కూర్చొని ఉన్నారు కాబట్టి he knows how to screw all of you. మిమ్మల్ని ఎక్కడ పాతనేయాలా, మిమ్మల్ని ఎలా ఫినిష్ చేయాలన్నది he knows very well because he is the true son of Bharat Mata. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.